Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ కూడా జూన్ 2 నుండి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఆలోచనలు ఉన్నట్లు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఆ విషయంలోనే ఇటు సౌత్ సెంట్రల్ సంబంధించినటువంటి పెద్దలతో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వము సంప్రదింపులు జరిపింది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఇది ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది, ఇది ఒకవేళ వస్తే ఎంతవరకు జనాలకి ప్రాఫిట్ అవుతుంది, ఏంటి అని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారితో తెలుసుకుందాం. సార్ చెప్పండి, నగరంలో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ని ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచనలో ఉంది. ఇప్పటికే ప్రకటనలు, ఆ వార్తలు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు సౌత్ సెంట్రల్ రైల్వే వద్దకి ఎలాంటి ప్రపోజల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? అదే ఈ విషయానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేకి ఒక లెటర్ రావడం జరిగింది. ఆ లెటర్లో సారాంశం ఏంటంటే, ఒక సంవత్సరానికి ఎంఎంటీఎస్ కంప్లీట్గా ఫ్రీ రైడర్షిప్ ఇస్తాము. దానికి సంబంధించిన ఏదైతే కాస్ట్ ఉంటుందో దాదాపు 10 కోట్ల వరకు బేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫ్రీ రైడర్షిప్ అన్నది కూడా 2 జూన్ నుంచి మేము ప్రారంభించాలనుకుంటున్నాము. దానికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాసెస్ని స్పీడప్ చేయాలి అన్నట్టు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ఇన్ రెస్పాన్స్ టు దట్ మేము కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కి. ఏంటి అని అంటే, ఒక డ్రాఫ్ట్ ఎంఓయు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం కదా, దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇది ఎలా చేయాలనుకుంటున్నాము, ఏ కేటగిరీ వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలనుకుంటున్నాము, సో దానికి సంబంధించిన మిగతా అంశాలన్నిటికి కూడా సంబంధించి దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం, వాటిని డీటెయిల్డ్గా సౌత్ సెంట్రల్ రైల్వేకి స్టేట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఫర్దర్గా దాన్ని ప్రాసెస్ చేసి రైల్వే బోర్డుకి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలసీ డెసిషన్ అవ్వడం వల్ల ఢిల్లీలోని రైల్వే బోర్డు ద్వారానే ఈ అప్రూవల్ రావాల్సి ఉంటుంది. అంటే అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది సార్? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా మీ దగ్గరికి వచ్చింది, మీకు లెటర్ ఇచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. తర్వాత మీరు ఢిల్లీకి పంపడం, ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అసలు ప్రాసెస్? అది ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం వెరిఫై చేస్తారు, మీరేం వెరిఫై చేస్తారు? అదే దీనికి సంబంధించి ఇప్పుడు మాకు జస్ట్ ఒక లెటర్లో 2-3 సెంటెన్సెస్లో ప్రపోజల్ వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్స్ చాలా ఉంటాయి. అంటే ఫ్రీ రైడర్షిప్ అంటే ఇప్పుడు ఎలా ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించి ఆ ట్రైన్లోనే మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఎంఎంటీఎస్ ట్రైన్స్లో. సో ఇట్లా చాలా అంశాలు దానికి సంబంధించి, పేమెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. అన్ని రకాలుగా దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్గా ఒక ఏదైతే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటామో ఎంఓయు, సో అది డ్రాఫ్ట్ ఎంఓయు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే దాన్ని మేము ఫర్దర్గా స్టడీ చేసి ఢిల్లీకి పంపించాల్సి ఉంటుంది రైల్వే బోర్డు. సో దాన్ని వాళ్ళు పరిశీలించి దానికి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం అంటేనే అదొక సంచలన నిర్ణయంగా కూడా బయట ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. అసలు నిజంగా ఇది ఎక్కడైనా భారతదేశంలో ఇప్పటివరకు జరిగిందా, లేకపోతే ఇదే చరిత్రలో మొదటిసారి అని చెప్పుకోవచ్చా? ఇట్లా ఫ్రీ రైలు ప్రయాణం అంటే ఎక్కడ కూడా ఇచ్చినట్టు మా దృష్టిలో అయితే ఇప్పటివరకు లేదు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రపోజల్ రావడం జరిగింది. సార్, ఇప్పటికే అటు మెట్రో వచ్చిన దగ్గర నుండి తర్వాత చాలా మటుకి కూడా ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకి ఫ్రీ ప్రయాణం ఇదంతా కూడా కల్పించిన తర్వాత ఎంఎంటీఎస్లో గతంతో పోలిస్తే ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఆ జనాభా అనేది తగ్గింది, ఆ ఎంఎంటీఎస్ వాడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. సో ప్రజెంట్ ఎంఎంటీఎస్కి సంవత్సరానికి ఎంతవరకు రెవెన్యూ వస్తుంది సార్? అదే ప్రస్తుతానికి దాదాపు 8-10 కోట్ల మేర ఆ రెవెన్యూ ప్రతి సంవత్సరం ఈ సబర్బన్ ట్రైన్స్ ద్వారా వస్తూ ఉంది. ఓకే, అంటే ఎంతమంది వరకు ప్రయాణం చేస్తున్నారు రోజుకి సగటున? అదే ప్రతిరోజు దాదాపు 40,000 నుంచి 45,000 మంది దాదాపు 88 ఎంఎంటీఎస్ సర్వీసెస్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓకే సార్, దాదాపు 40,000కు పైగా మంది కూడా ఇప్పుడు ఆ ప్రయాణం చేస్తున్నారంటూ కూడా మీరు చెప్తున్నారు. సంవత్సరానికి ఎంత కాదనుకున్నా 8 నుండి 10 కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఎంఎంటీఎస్ ద్వారా అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే ఈ ఫ్రీ స్కీమ్ని తీసుకొస్తే అప్పుడు రైల్వే బోర్డుకి లాస్ అవుతుందని అనుకోవచ్చా? లేదు, అట్లా చూడొద్దు. ఎందుకంటే మనకి ఏదైతే రెవెన్యూ ప్రస్తుతం ప్రయాణికుల నుంచి వస్తుందో అది స్టేట్ గవర్నమెంట్ నుంచి రాబోతుంది. సో రెవెన్యూస్లో పెద్ద తేడేం ఉండదు. ఎంతైతే ప్రయాణికులు ప్రయాణం చేస్తారో దానికి సరిపడా డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవైపు నుంచి వచ్చే డబ్బులు ఇంకో వైపు నుంచి వస్తున్నట్టు. సో దీంట్లో ఆ లాస్ అన్నది ఏం కనిపించట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 40,000కు పైగా మంది కూడా ప్రయాణిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఫ్రీ స్కీమ్ పెడితే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అప్పుడు మరి ఆ గవర్నమెంట్ దగ్గర నుండి 10 crores ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఎక్కడైనా పెట్టుకోవచ్చు? ఎందుకంటే అప్పుడు ఫ్రీ స్కీమ్ పెట్టిన తర్వాత చాలా మంది వరకు కూడా వస్తూ ఉంటారు. సో అలా మీరు ఆ విషయంలో ఏమనుకుంటున్నారు, ఏం భావిస్తారు? అదే అంటే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే 10 crores అన్నది కాదు, ఇష్యూ స్టేట్ గవర్నమెంట్ నుంచి డీటెయిల్డ్గా రావాలి ప్రపోజల్. సో దానికి ఓవరాల్గా
ఒక 10 crores ఇచ్చి అయిపోతుంది అన్నట్టు కాదు. దానికి సంబంధించిన డీటెయిల్స్, ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పెరగొచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రపోజల్ డీటెయిల్గా వస్తే కానీ దానిపైన మనం కామెంట్ చేయలేము. సార్ ఒకవేళ నిజంగానే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఏ రైల్వే స్టేషన్లో చూసుకున్నా కూడా మొత్తంగా అది ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ టేక్ఓవర్ చేసి గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చే సెక్యూరిటీ ఫోర్సెసే కానీ లేకపోతే ఫెసిలిటీసే కానీ అదే విధంగా ఉంటాయా, లేకపోతే స్టేట్ పైన ఆధారపడాల్సిన అవసరం ఏమైనా ఉంటుంది? లేదు, ఇదంతా కూడా ఇప్పుడు ఆ ట్రైన్ ఆపరేషన్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వేకి, ఇండియన్ రైల్వేకి సంబంధించిన అంశము. సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏమి ఉండదు. ప్రస్తుతానికి అక్కడ ఉండే టికెటింగ్ ఇచ్చే సిబ్బంది కావచ్చు, లేదంటే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర మెయింటెనెన్స్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అదంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే బాధ్యత. సౌత్ సెంట్రల్ రైల్వేనే టేక్ కేర్ చేస్తుంది. అంటే కేవలం సంవత్సరం వరకు మాత్రమే మీకు ప్రపోజల్ వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అంటే ముందుగా ఫస్ట్ అయితే ఒక 1 yearకి సంబంధించినటువంటి లెటర్ మీకు ఇచ్చి తర్వాత మొత్తంగా కంప్లీట్గా పర్మనెంట్గా ఫ్రీ చేస్తామని చెప్పారా, లేకుంటే కేవలం ఈ 1 year ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చారా మీ దగ్గరికి? అలా ఏం లేదు. ఓన్లీ కేవలం 1 year గురించే ఆ లెటర్‌లో చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్‌గా డీటెయిల్స్ వస్తే గానీ మనకి ఇంకా ఫర్దర్‌గా తెలీదు. సార్ ఫైనల్‌గా ఇప్పటికే జూన్ 2 నుండి ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ 20లో ఉన్నాం. అంటే ఇంకొక 1 మంతే మనకు మధ్యలో ఉంది. సో 1 మంత్‌లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుందా? అంటే మీరు దాన్ని వెరిఫై చేయడము, అదేవిధంగా మీరు కొన్ని ఎంఓయూ కూడా అడిగారంటున్నారు, డ్రాఫ్ట్ ఎంఓయూ. అది వాళ్ళు ఇవ్వడము, మీరు వెరిఫై చేయడము, రైల్వే బోర్డుకి పంపడం, ఇదంతా కూడా 1 మంత్‌లో అయ్యే పనే అనుకుంటున్నారా? నిజంగానే జూన్ 2కి ఇది ఫ్రీ స్కీమ్ అమలయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అదే దీనికి సంబంధించి మేము ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్‌కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి ఇమ్మీడియేట్‌గా డీటెయిల్స్, డ్రాఫ్ట్ ఎంఓయూ ఆ డీటెయిల్స్ రాగానే మేము కూడా ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ చేసి ఢిల్లీకి పంపిస్తాం. సో 1 మంత్ టైం ఉంది కాబట్టి అంటే సఫిషియెంట్ టైం అన్నది ఉన్నది ప్రాసెస్ చేసుకోవడానికి. సో అది వింటున్నాం కదా, ఏదైతే ప్రస్తుతానికి కేవలం 1 సంవత్సరానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వేని కోరింది, మేము ఫ్రీ స్కీమ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఏదైతే రైల్వే బోర్డుకు రావాల్సినటువంటి ఆదాయం మేమే చెల్లిస్తాం సంవత్సరం పాటు. సో ప్రస్తుతానికి ఇది మొత్తంగా కూడా ప్రాసెసింగ్లో ఉన్నదంటూ కూడా అటు సౌత్ సెంట్రల్కి సంబంధించినటువంటి రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏ విధంగా, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇప్పిస్తుంది అని అంటే కేవలం మహిళలకు ఏ విధంగా అయితే ఇప్పిస్తుందో అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఇదంతా కూడా ప్రాసెస్లోనే ఉందంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే దాదాపు సంవత్సరం పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా నగరంలో ఉన్న ఎంఎంటీఎస్ కూడా ఫ్రీ స్కీమ్ వాడుకునే అవకాశం ఉన్నట్లు కూడా సౌత్ సెంట్రల్ సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజుతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.